నా పేరు విమల్ కుమార్ అండి. నేను మా వైసీపీ యూత్ కార్యకర్తగా నేను మాట్లాడుతున్నాను. రీసెంట్గా మన బషీరు ముస్తఫా కొడుకు మీద బషీర్ మీద గంజాయి అమ్ముతున్నాడు, గంజాయి ఇట్లాగా తాపిస్తున్నాడు అని చెప్పని ఎలిగేషన్ తీసుకొచ్చారు ఒక టీడీపీ కార్యకర్తలు. ఈ వైసీపీ మీద ఏ బురద చల్లాలో తెలియక ఇట్లాగా పర్సనల్గా మాట్లాడి వాళ్ళ మీద బురద చల్లడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఇది చేయలేదు, అది చేయలేదు, అది ఏం చేయలేదు అని చూపించలేక, రోడ్లు బాగోలేదు, లేకపోతే ఇట్లా వాటర్ సప్లై బాగాలేదు, ఇట్లా కాలువ బాగాలేదని చెప్పి చూపించలేక అన్నీ పర్ఫెక్ట్గా ఉండేసరికి ప్రతి ఒక్కటి ఈ వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. అది ఎంత మాత్రం సబబు కాదు. ఇట్లాగా ఒక ఎమ్మెల్యే కొడుకు మీద నువ్వు ఎంత సింపుల్గా మాట్లాడావో దానికి అంత పరిణామం నువ్వు అనుభవిస్తావు. ఏదైనా ప్రూఫ్ ఉంటే నువ్వు మాట్లాడు, తీసుకొని రా, లేకపోతే పోలీసుల దగ్గర తీసుకెళ్ళు. నువ్వు సోషల్ మీడియాలో నువ్వు ఎలా చెప్తావు? నువ్వు ఇట్లా ఎంత ధైర్యంగా నువ్వు దీనికి ఖచ్చితంగా అనుభవిస్తావు. అండ్ ఇంకోటి ఏంటంటే, నూరి ఫాతిమా అక్క ఎంత ఫాస్ట్గా యూత్లోకి కానీ ప్రజల్లోకి కానీ ఎంత ఫాస్ట్గా వెళ్ళారో ఆ అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఎట్లాగా వీళ్ళని ఆపాలో తెలియక వీళ్ళందరూ కలిసి ఇట్లాగా గంజాయి అమ్ముతున్నారు, ఇట్లా గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. మేమైతే ఖచ్చితంగా యూత్ వెనుక ఉన్నాము. ఇంతకుముందు ఎంతైతే ముస్తఫా గారిని గెలిపించుకున్నామో నూరి ఫాతిమా అక్కని అంతకు మించి మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. జై జగన్, జై జై జగన్.